హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అది షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. అదేంటంటే ఈ రోజు మా ఇంట్లో అయితే వంకాయ కూర అయితే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ అంటేనే అసలు ఇష్టపడని వాళ్ళు అయితే ఉండరు కదా, ఎంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కూరగాయలన్నింటిలోకి రారాజు ఎవరంటే వంకాయనే చెప్తారు. వంకాయని ఎన్నో రకాలుగా అయితే మనం చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజు నేనైతే వంకాయ అండ్ మునక్కాయలు కందిగింజలు అయితే వేసి చేస్తున్నాను. మా పల్లెటూరి స్టైల్ చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అయితే ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటుంది. ఇలా మసాలాలు అయితే వంకాయ ఫ్రై చేస్తా అంటే ఎంత మంచి వాసన వస్తుందో చూస్తా అంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ ఇంకా మునక్కాయలు అండ్ కందిగింజలు అయితే ఉడికిపెట్టి పెట్టాను కదా, ఇందులోకి వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ అయితే ఇంకా కొంచెం అయితే ఫ్రై కావాలా. ఇలా మసాలా ఫ్రై చేసామంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని అయితే అన్నంలోకి తినొచ్చు, అంతేకాకుండా రాగి ముద్దలకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే రాగి ముద్ద చేయలేదు, రైసే చేసేసాను. అందులో కూడా చాలా బాగుంటుంది. ఈ వంకాయలు అయితే మేము మార్కెట్లో తీసుకొని వచ్చాం, కానీ అమ్మ అయితే పంపిస్తూ ఉంటుంది. ఆర్గానిక్ వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అమ్మ వాళ్ళు అయితే ఇంటి దగ్గర అయితే కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నారు. సంవత్సరం అంతా కాయలు వస్తూనే ఉంటాయి. వాళ్ళైతే అసలు వంకాయ కొనే పనే ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మునక్కాయలు కందిగింజలు కూడా వేసేసాం కదా. ఆల్రెడీ వంకాయలు అయితే మసాలాలో ఫ్రై అయిపోయాయి. మునక్కాయలు కందిగింజలు కూడా ముందుగా ఉడికి పెట్టాను కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా కూర అయితే మనకు అయిపోయినట్టు.